గవర్నమెంట్ వాళ్ళే కరప్షన్ చేస్తారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎలా పని చేయాలంటే. ఇది ఎలా వర్క్ అవుతుంది? సిబిఐ నాటి నుంచి కూడా బయట పెట్టారు బికాస్ మన కామన్ పీపుల్ కి ఏం గేమ్ నడుస్తుందో తెలియకుండా ఉన్నాడు. ఆయన అన్నాడు ఎప్పుడైనా ఎక్కడికైనా సోషల్ ఈవెంట్స్కి వెళ్తే అతని క్రౌడ్ ప్యారెట్ వచ్చాడు అని ఇలాంటి ట్రోల్ చేసేవాళ్ళు. ఇందులో ప్రాబ్లం ఏంటంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు పవర్ లో ఉన్నారు. పొలిటికల్ లీడర్స్ అనగానే మన మైండ్ లోకి వచ్చేది కరప్షన్, కరప్షన్ అనగానే మన మైండ్ లోకి వచ్చేది పొలిటికల్ లీడర్స్. రూలింగ్ అండ్ అపోజిషన్ ఏదో తేడా అనుకుంటాం కానీ ఈ విషయంలో ఇద్దరు సేమ్ థింగ్. ఈ రూల్స్ ఎందుకంటే సిబిఐ తన ఓన్ గా స్మార్ట్ గా యాక్ట్ చేయకుండా ఉండడానికి. చూడండి, ఎప్పుడైనా ఇండియాలో ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే లా ప్రకారం అతన్ని పనిష్ చేస్తారు. దాన్ని మన కోర్టు డిసైడ్ చేస్తుంది అతనికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలని. కానీ కోర్టు స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయదు, ఈ పని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చేస్తాయి. ఈ కోర్టు ముందు సాక్ష్యం పెడతాయి, కోర్టు ఏ పనిష్మెంట్ ఇవ్వాలో ఆ సాక్ష్యాల ఆధారంగా చేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా ఏరియాలో క్రైమ్ అయితే లోకల్ పోలీస్ బాధ్యత దాన్ని వెళ్ళి చూడడానికి. కానీ పోలీసులకు కూడా వాళ్ళ బౌండరీస్ నుండి పనిచేయాల్సి ఉంటుంది. ఏ పోలీస్ అయినా జ్యూరిడిక్షన్ బయట కేసు తీసుకోలేదు. ఎలా అంటే తెలంగాణ పోలీస్ వెళ్ళి ఏపీలో ఎవరినైనా పట్టుకోవడం లేదా ఎంక్వైరీ స్టార్ట్ చేయడం, దీనికి ఏపీ పోలీస్ నుంచి పర్మిషన్ కావాల్సి ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వేరే వేరే పనులకి వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎలా అంటే ఏటీఎస్, ఎస్టీఎఫ్, సిబిసిఐడి, సిఐడి, ఎల్ఐయు, ఇలాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దీని నుంచి బయటకు వస్తే రా ఉంది. రా ఇండియా లోపల కాదు, బయట పనిచేస్తుంది. ఇండియా బౌండరీ ఎక్కడైతే అయిపోతుందో అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇండియా లోపలికి వస్తే ఐబీ ఉంది. ఐబీ ఇన్ఫర్మేషన్ కనిపెట్టి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తుంది. సపోజ్ ఐబీకి వెతికి తెలిసింది మహారాష్ట్రలో ప్లాన్ అటాక్ జరుగుతుందని. ఐబీ ఏమీ తెలిసిందని ఆర్మీ వేసుకొని వెళ్ళిపోదు. ఆ ఇన్ఫర్మేషన్ని మహారాష్ట్ర పోలీస్కి ఫార్వర్డ్ చేస్తుంది. అప్పుడు పోలీస్ యాక్షన్ తీసుకుంటారు. ఐపీ ఇండియా బౌండరీ లోపల ఎక్కడైనా ఆపరేషన్ చేయొచ్చు, వీరికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ స్టేట్ పోలీస్ అనేది స్టేట్ ఆర్గనైజేషన్, దీన్ని స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎలా అంటే ఏపీ పోలీస్నేమో జగన్ గవర్నమెంట్ చూసుకుంటుంది, తెలంగాణ పోలీస్నేమో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూసుకుంటుంది. ఏపీ పోలీస్ తెలంగాణలోకి పర్మిషన్ లేకుండా వెళ్ళలేరు ఆన్ డ్యూటీలో, అండ్ సేమ్ వే తెలంగాణ పోలీస్ ఏపీలోకి రాలేరు. కానీ సిబిఐకి ఎలాంటి బౌండరీస్ ఏమి ఉండవు, ఆల్ ఓవర్ ఇండియా పనిచేస్తుంది. సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందకు వస్తుంది. సపోజ్ మీ గల్లీలో క్రైమ్ అయిందని మనం ఏమి సిబిఐకి కాల్ చేయలేం, ఫస్ట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. సిబిఐ ఎప్పుడు వస్తుందంటే దాన్ని రికమెండ్ చేసినప్పుడు వస్తుంది. సపోజ్ తెలంగాణలో క్రైమ్ అయింది, ఎప్పుడైతే తెలంగాణ సీఎం హోమ్ మినిస్ట్రీకి లెటర్ రాయారో సిబిఐని రికమెండ్ చేస్తూ, అప్పుడు దాకా సిబిఐ అనేది యాక్షన్లోకి రాలేదు. హోమ్ మినిస్ట్రీ రిక్వెస్ట్ని రివ్యూ చేస్తుంది, అప్పుడు సిబిఐ కేసులోకి ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేస్తుంది. సిబిఐ ఎప్పుడు వస్తుందంటే హైకోర్టు కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయించాల్సిన అన్నప్పుడు వస్తుంది. మనీ లాండరింగ్, బ్లాక్ మనీ వస్తున్న ఈడీ వస్తుంది. డబ్బులు వాటి సోర్స్ వ్యాలిడ్ కానప్పుడు ఈడీ వస్తుంది. వీటినే బ్లాక్ మనీ అని కూడా అంటారు. అండ్ మిగిలిన డ్రగ్స్ సంబంధించినవి వస్తేనే ఎన్సీబీ వస్తుంది. సుశాంత్ సింగ్ కేసులో ముంబై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు, బీహార్ పోలీసులు రావాలనుకుని రాలేకపోయారు. అండ్ డ్రగ్స్ వచ్చినప్పుడేమో ఎన్సీబీ వచ్చింది, మనీ గురించి వచ్చినప్పుడు ఈడీ వచ్చింది. ఇలా ప్రతి ఏజెన్సీస్ పనిచేస్తాయి. ఎన్సీబీ అయినా, ఈడీ అయినా, పోలీస్ అయినా ఇందులో ఆఫీసర్స్ ఫ్రాడ్ చేయకుండా సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సివిసి అంటే భయం, కానీ పొలిటికల్ లీడర్స్కి మాత్రం సిబిఐ అండ్ ఈడీ ఉన్నంత భయం వేరే ఏ ఏజెన్సీ మీద ఉండదు. ఎందుకంటే ఈ రెండు కరప్షన్ పైన వర్క్ చేస్తాయి. పొలిటికల్ లీడర్స్ అనగానే మన మైండ్లోకి వచ్చేది కరప్షన్, కరప్షన్ అనగానే మన మైండ్లోకి వచ్చేది పొలిటికల్ లీడర్స్. ఈడీ అనేది డిఫరెంట్ టాపిక్, వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది ఒక పవర్ఫుల్ ఏజెన్సీ. దీని డిసిజన్స్తో ఒక లైఫ్ ఎండ్ అవ్వచ్చు లేదా బ్రతికిపోవచ్చు. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు వార్ రిలేటెడ్ ఐటమ్స్ మీద కరప్షన్ ఉంటే కరప్షన్ ఆపడానికి ఒక టీంని ఫామ్ చేశారు, దాని పేరు స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. వార్ కంప్లీట్ అయ్యాక కూడా వేరే వేరే కరప్షన్ కేసెస్లో వీళ్ళని వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల 1963లో లీగల్ స్ట్రక్చర్ ఫామ్ చేశారు, అదే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అయితే ఇక్కడ చూస్తే సిబిఐ అనేది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా ఫామ్ గల, లైక్ ఎన్ఐఏ, సెబీ లాగా పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు, అప్పుడు ఏజెన్సీస్ ఫామ్ అయినాయి. అయితే సిబిఐ ఎలా ఫామ్ అవ్వాలా, ఈ గవర్నమెంట్ సెటప్ ద్వారా ఫామ్ అయింది. అంటే రెజల్యూషన్ తెచ్చిన గవర్నమెంట్ అండ్ వీళ్ళ టీంని ఫామ్ చేశారు. ఎంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ సిబిఐ. కానీ ఎన్ఐఏ, సెబీ లాగా సిబిఐకి కూడా రూల్స్ ఉండాల్సింది, కానీ సిబిఐకి రూల్స్ అయితే లేవు. ఎందుకంటే 1963 నుంచి ఇన్ని గవర్నమెంట్స్ వచ్చాయి కానీ ఎవరు లీగల్ స్ట్రక్చర్ ని ఫార్మేట్ చేయడానికి ట్రై చేయాలి. మళ్ళీ ఇన్ రిటర్న్ లో గవర్నమెంట్ వాళ్ళ ఫేవర్ లో నోటిఫికేషన్ పాస్ చేసే పార్లమెంట్ లో సిబిఐని వీక్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సిబిఐ నడుపుకోవచ్చని. సిబిఐ నాటి నుంచి కూడా బయట పెట్టారు బికాస్ మన కామన్ పీపుల్ కి ఏం గేమ్ నడుస్తుందో తెలియకుండా ఉండడానికి. సుప్రీం కోర్ట్ 1963 నుంచి టెన్షన్ పెడుతుంది లీగల్ అండ్ స్ట్రాంగ్ స్ట్రక్చర్ తేడానికి సిబిఐ కోసం. కానీ వీటి తర్వాత కూడా ఏమీ మార్పులు జరగల. 2013లో చాలా టెన్షన్ తర్వాత గౌహాటి హైకోర్టు చాలా వెరైటీగా వర్క్ చేసింది అండ్ వర్క్ చేసి యాక్షన్ కూడా తీసుకుంది. గౌహాటి హైకోర్టు ఈ సిబిఐ మీ ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ రెజల్యూషన్ తెచ్చినప్పుడు రెజల్యూషన్ లాగా రూల్స్ ను కూడా తేవాలి. లైక్ ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ 1946లో తెచ్చారు, దానికి రూల్స్ కూడా తెచ్చినట్టు
సిబిఐ కూడా తీసుకురావాలని చెప్పింది. సిబిఐ వెళ్ళి విక్టిమ్స్ ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం, అరెస్ట్ చేయడం ఇది అన్కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 21 ప్రకారం అని గౌహటి హైకోర్టు చెప్పింది. దీని తర్వాత కోల్కతా హైకోర్టు కూడా సేమ్ క్వశ్చన్ రైజ్ చేసింది అండ్ సేమ్ కన్క్లూజన్ తెచ్చింది. చూడండి, కోర్టు రైజ్ చేసే ఆ 2 minutes పని లీగల్ స్ట్రక్చర్ ఫామ్ చేయడం, కానీ ఇది జరగదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కేసు మీద స్టే ఇస్తుంది, ఆ జడ్జ్మెంట్ మీద స్టే ఇస్తుంది అండ్ హోల్ జడ్జ్మెంట్ అయితే ఆగిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మనం 1963 అప్పటి నుంచి చూస్తున్నాం. దీని తర్వాత బోల్డ్ గవర్నమెంట్స్ వచ్చిపోయాయి, కానీ ఒక గవర్నమెంట్ కూడా స్టే రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. 1963 నుంచి ఇప్పుడు దాకా ఒక్క గవర్నమెంట్ కూడా సిబిఐకి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే వాళ్ళ పవర్ లోకి వస్తే సిబిఐ వాళ్ళ చేతిలో ఉండదు. సిబిఐ ఒక కేసులో ఉన్న ప్యారెట్ అని సుప్రీం కోర్టు ఆన్ రికార్డ్ చెప్పింది. ఇదివరకు ప్యారెట్ అనే వాళ్ళు సిబిఐని, ఇప్పుడు ఇది ప్రభుత్వానికి అలర్ట్ అంటున్నారు. ఇప్పుడు సిబిఐ లా ద్వారా ప్రొటెక్ట్ కాలేదు కాబట్టి సిబిఐని పొలిటీషియన్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేస్తున్నారు. సిబిఐలో హైరింగ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి అవుతుంది. సిబిఐ హోమ్ మినిస్ట్రీ పైన డిపెండెంట్ హైరింగ్ కోసం. సిబిఐని ఐపీఎస్ నడుపుతుంది స్వయంగా. సిబిఐలో పనిచేశాక హైక్ కోసం గవర్నమెంట్ పైన డిపెండ్ అవ్వాలి ఫ్యూచర్ పోస్టింగ్ కోసం. సిబిఐ లోపల కూడా వస్తే లాయర్ కోసం కూడా హోమ్ మినిస్ట్రీ పైన డిపెండెంట్ అవ్వాల్సి ఉంటుంది. స్టార్టింగ్ లో సిబిఐ మీద పీపుల్ కి చాలా నమ్మకం ఉండేది, కానీ ఎప్పుడైతే ప్రజల కంట్లో పడిందో తను చేస్తున్న పనులు, దాని యాక్షన్స్ అండ్ ఇన్యాక్షన్స్ వల్ల క్రెడెన్షియబిలిటీ కూడా ఎఫెక్ట్ అయింది. ఇది నేను చెప్పట్లేదు, మ్యాన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ సిబిఐ గురించి చెప్తున్నారు. స్టార్టింగ్ సిబిఐ డైరెక్టర్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దింపేసేవాళ్ళు. ఎస్యూమ్ చేయండి, సిబిఐ డైరెక్టర్ కేసు స్టార్ట్ చేశారు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైర్ చేసింది. దీని గురించి చాలా పెద్ద గొడవలు అయినాయి అండ్ డిస్ప్యూట్స్ అయినాయి. జబర్దస్తిగా సిబిఐ డైరెక్టర్ ని 2 years ముందు తీరారు. ఈ లాస్ట్ సుప్రీం కోర్టు తెచ్చింది. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తీలేరు. అయితే ఇంకో రోజు తెచ్చారు. ఈ 2 year పీరియడ్ ని 5 years చేశారు. లైక్ సపోజ్ డైరెక్టర్ ఒక మినిస్టర్ మీద ఇన్వెస్టిగేట్ చేసి డైరెక్టర్ ని ఫైర్ చేసే పవర్ గవర్నమెంట్ చేతిలో లేదు. సో కాబట్టి డైరెక్టర్ ఎవరికి పడితే వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఈ రూల్ పేపర్ మీద బాగానే ఉంటుంది, కానీ ఇందులో కండిషన్ ఉంది. ఫస్ట్ 5 years లో అప్లై అవ్వాలంటే 2 years టర్మ్ ని కంప్లీట్ చేయాలి. 2 years టర్మ్ కంప్లీట్ అయ్యాక ఒక్కొక్క ఇయర్ టర్మ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆ 1 year పెరగాల వద్దా అని డిసైడ్ చేస్తుంది. మళ్ళీ అల్టిమేట్ గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే పవర్ ఉంది. సిబిఐ డైరెక్టర్ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫేవర్ లో వర్క్ చేస్తాడు అప్పుడే 2 years వరకు నిలబడగలరు. ఇక్కడ డైరెక్టర్ ప్లేస్ లో మీరుంటే ఏమనిపిస్తారు? దీనివల్ల ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారు సిబిఐ మీద. రంజిత్ సిన్హా సిబిఐ డైరెక్టర్ గా ఉండేవాళ్ళు. ఆయన అన్నాడు, ఎప్పుడైనా ఎక్కడికైనా సోషల్ ఈవెంట్స్ కి వెళ్తే అతని క్రౌడ్ ప్యారెట్ వచ్చాడు అని ఇలాంటి ట్రోల్ చేసేవాళ్ళు అంట. సిబిఐ డైరెక్టర్ ఎలా చూస్ చేస్తారని దాని మీద కూడా రూల్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి డిసైడ్ చేయలేడు సిబిఐ డైరెక్టర్ ని ఎవరు చూస్ చేస్తారు. సిబిఐ డైరెక్టర్ ఎవరు అనేది డిసైడ్ చేసేది 3 కలిసి చేస్తారు. ఫస్ట్ పిఎం, అపోజిషన్ పార్టీ లీడర్, సుప్రీం కోర్టు యొక్క జడ్జ్. అండ్ ఈ సుప్రీం కోర్టు యొక్క జడ్జ్ ప్లేస్ లో వేరే వాళ్ళని కూడా పంపించుకోవచ్చు. సుప్రీం కోర్టు యొక్క జడ్జ్ బిజీగా ఉంటాయి అనుకోండి. 3 members సెలెక్ట్ అయ్యారు. సిబిఐ డైరెక్టర్ నామినేషన్ వెళ్ళి ఒకటి సిబిఐ డైరెక్టర్ ని చూస్ చేశారు. ఆ 3 candidates ఎవరు చూస్ చేస్తారు అనేది కూడా హోమ్ మినిస్ట్రీ పైన డిపెండెంట్. సో మళ్ళా తిరిగి మొదటికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే పవర్ ఉంది. మీరు చూస్తే రూలింగ్ అండ్ అపోజిషన్ ఏదో తేడా అనుకుంటాం, కానీ ఈ విషయంలో ఇద్దరు సేమ్ థింకింగ్. ఈ రూల్స్ ఎందుకంటే సిబిఐ తన ఓన్ గా స్మార్ట్ గా యాక్ట్ చేయకుండా ఉండడానికి. అనుకోండి, సిబిఐ ఎమ్మెల్యే ఎంపీ మీద ఏదో ఒక పెద్ద మినిస్టర్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలంటే సిబిఐకి పర్మిషన్ కావాల్సి ఉంటుంది. సిబిఐ ఎంపీస్ మీద ఇన్వెస్టిగేట్ చేయాలంటే స్పీకర్ ఆఫ్ ది ఎమ్మెల్యే నుంచి పర్మిషన్ కావాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేస్ మీద చేయాలంటే స్టేట్ అసెంబ్లీ స్పీకర్ దగ్గర నుంచి కావాల్సి ఉంటుంది. క్యాబినెట్ మినిస్టర్ మీద చేయాలంటే రాజ్యపాల్ నుంచి కావాల్సి ఉంటుంది పర్మిషన్. ఇందులో ప్రాబ్లం ఏంటంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు పవర్ లో ఉన్నారు. ఈ రూల్స్ పేపర్ మీద బాగానే ఉంటాయి, కానీ రియాలిటీలో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. మీరు న్యూస్ చూస్తే ఓన్లీ అపోజిషన్ పార్టీ మీద సిబిఐ రేట్స్ చేస్తుంది, కానీ అపోజిషన్ దీన్ని ఎత్తదు. ఎందుకంటే వీళ్ళు పవర్ లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే పని చేశారు కాబట్టి. కొన్ని రూల్స్ ఏమో వీళ్ళే తెచ్చారు. 2012 లో సిబిఐ మహారాష్ట్ర సీఎం ని ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ అడిగారు. ఆ టైంలో పర్మిషన్ ఇవ్వాలా, కానీ స్టేట్ గవర్నమెంట్ మారిన వెంటనే పర్మిషన్ వస్తుంది. నరాడా స్టింగ్ ఆపరేషన్ లో అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకి లోక్పాల్ పర్మిషన్ ఇస్తుంది, కానీ వాళ్ళ ఓన్ పార్టీ అండ్ రూలింగ్ పార్టీ ఉన్న వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇవ్వాల. సిబిఐ డైరెక్టర్ కావాలని ఎవరిపైనా ఇన్వెస్టిగేట్ చేయాలన్నా కూడా వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. అతను ఏం చేయలేడు. సుప్రీం కోర్టు ఈ పర్మిషన్ సిస్టమ్ ని తీసేయాలంటే రూలింగ్ గవర్నమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17 అమెండ్ చేసింది. దీని తర్వాత సిబిఐ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ సర్వెంట్ పైన ఏమీ రేట్స్ వేయలేదు. గవర్నమెంట్ వాళ్ళే కరప్షన్ చేస్తారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎలా పనిచేయాలంటే ఎలా వర్క్ అవుతుంది. సరిగ్గా చూస్తే సిబిఐ ఇన్వెస్ట్ చేసేది కూడా ఒక ప్యాటర్న్ లో ఉంటుంది. రూలింగ్ గవర్నమెంట్ విక్టిమ్ అయితే కేసు డిలే అవుతుంది, పెండింగ్ లో అవుతుంది. గవర్నమెంట్ పడిపోతే కేసు స్పీడ్ ఎక్కుతుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక జర్నలిస్ట్ దీప్తిమన్ తివారీ కోర్ట్ రికార్డ్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ అండ్ ఏజెన్సీ యొక్క స్టేట్మెంట్స్ ని ఇలాంటి ప్రతి వాటిని రీసెర్చ్ చేసింది. అండ్ ఈ డేటా మీతో షేర్ చేస్తాను చూడండి. 18 years లో 200 బిగ్ లీడర్స్ ని సిబిఐ అనేది రీసెర్చ్ చేసింది లేదా అరెస్ట్ చేసింది. ఇందులో 2004 నుంచి 2014 డేటాలో చూస్తే టోటల్ 74 పెద్ద లీడర్స్ ని రీసెర్చ్ చేసింది. ఇందులో 43 అపోజిషన్ లీడర్స్ ఉన్నారు. 2004 నుంచి 2022 దాకా చూస్తే ఇందులో 124 పెద్ద లీడర్స్ ఉన్నారు. అండ్ ఇందులో అపోజిషన్ వాళ్ళు ఒక్కలే 118 మంది ఉన్నారు. ఇవన్నీ కేసులు చెప్తున్నాను. ఇందులో కొంతమంది అపోజిషన్ వదిలేసి రూలింగ్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ కేసు ఏదో స్టేలో అన్నా పడింది, లేదా డిలేలో అన్నా ఉంది, లేదా వీళ్ళు నాట్ గిల్టీ అని ప్రూవ్ అయ్యారు. ఇవన్నీ ఒకసారి పాస్ చేసి చూడండి. ఏ గవర్నమెంట్ ఏ లీడర్ పైన రెవెన్యూ తీసుకుందని. ఫస్ట్ గవర్నమెంట్ వీళ్ళ పైన తీసుకుంది, అండ్ సెకండ్ ఇప్పుడు రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ వీళ్ళ పైన తీసుకుంది. ఇక్కడ చూస్తే మాయావతి ఈ రెండిట్లో కామన్, ఏమైనా ఎవరు వదల్లా. 2010లో పి చిదంబరం
హోమ్ మినిస్టరీగా ఉన్నప్పుడు అమిత్ షాని జైలుకి పంపించాడు. అప్పుడు బీజేపీ ప్రొటెస్ట్ చేసిన యాక్షన్ లేదు. అలానే 2018లో అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినప్పుడు పి చిదంబరం ని జైలుకు పంపించారు. ఈసారి కాంగ్రెస్ ప్రొటెస్ట్ చేసింది. చూడండి, ప్రతి పార్టీకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అప్రోచ్ ఉంది. ఇదివరకు గవర్నమెంట్ అలయన్స్ లీడర్ సిబిఐ ద్వారా బ్లాక్ మెయిల్ చేయొచ్చేవాళ్ళు, ఏదైనా రూల్ పాస్ చేయొచ్చా లేదా బిల్ పాస్ చేయొచ్చాలంటే కొన్ని లీడర్స్ ధైర్యం చేసి ఫ్రంట్కి వచ్చారు సిబిఐ ఫోర్స్ గురించి అండ్ బ్లాక్ మెయిల్ గురించి చెప్పడానికి. 2007లో పార్టీస్ అన్ని అలయన్స్ ని వదిలేస్తారు. అప్పుడు మొత్తం గవర్నమెంట్ అంతా పడిపోయే స్టేజ్ లో ఉంది. ఆ టైంలో ములాయం సింగ్ యాదవ్ మీద అసెట్స్ కేసు వేసింది సిబిఐ. దీని తర్వాత ములాయం సింగ్ యాదవ్ న్యూక్లియర్ డీల్ లో గవర్నమెంట్ కి ఫేవర్ గా ఓట్ చేశారు అండ్ అతని కేసు అయితే డిస్మిస్ అయిపోయింది. మన సీఎం జగన్ రెడ్డినేమో వాళ్ళ డాడ్ చనిపోయినప్పుడు రూలింగ్ పార్టీ గురించి మాట్లాడారు. అప్పుడు ఆయన మీద కూడా సిబిఐ కేసు స్టార్ట్ చేసింది. 2013లో డిఎంకే పార్టీ యూపీఐ సపోర్ట్ వెనక్కి తీసుకుంటున్నట్టు అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన 2 రోజుల తర్వాత డిఎంకే పార్టీ లీడర్ ఎంకే స్టాలిన్ మీద లగ్జరీ కార్ ఇంపోర్ట్ మీద సిబిఐ రేడ్ వేసింది. రూలింగ్ గవర్నమెంట్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్యూజ్ చేశారు. లైక్ సిబిఐని వాడి అపోజిషన్ లో ఉన్న స్ట్రాంగ్ లీడర్స్ అందరినీ వాళ్ళ వైపు తిప్పుకుంటుందని. ఎలా అంటే పర్టికులర్ లీడర్ మీద చాలా కేసెస్ సిబిఐ తో స్టార్ట్ చేసి జైలుకి వెళ్లే భయంతో ఆ పార్టీ లీడర్ కి ఏమీ ఛాన్స్ లేకుండా రూలింగ్ పార్టీ జాయిన్ అయ్యేటట్లు చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు అతను జాయిన్ అయిన వెంటనే అతనుకున్న కేసులు కానీ ఏమైనా ఆగిపోతాయి, లేదంటే నాట్ గిల్టీ అని ప్రూవ్ అవుతున్నాయి. వైఎస్ఆర్ ఎంపీ కొటాలి గీత మీద కేసు ఫైల్ చేశారు 2018లో అండ్ 2019లో పార్టీ జాయిన్ అయింది. ఈమె మీద కేసులన్నీ పోయి. ఇలానే టీడీపీలో వైఎస్ చౌదరి ఫార్మర్ యూనియన్ మినిస్టర్ కూడా 2019 జూన్ లో సిబిఐ రైడ్ చేశారు. అండ్ నేను 19 జూన్ 2019లో బీజేపీ జాయిన్ అయ్యాడు. కేసు హోల్డ్ మీద పడిపోయింది. మనం సిబిఐని పంజరం నుంచి ఫ్రీ చేయాలంటే యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా లీగల్ స్ట్రక్చర్ ని ఫామ్ చేయాలి. థ్యాంక్ యూ.